హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం కాజు మష్రూమ్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్కలు 3 లవంగాలు, ఒక ఎలాచి. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాం చిన్నది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో దీంట్లోకి మనం టమాటా ప్యూరీకి ఒక 2 పెద్ద టొమాటోలు తీసుకుని వాటిని మిక్సీలో వేసి ఇలా ప్యూరీ కింద ఆడి పక్కన పెట్టుకున్నాము. ఇది లాస్ట్లో వేసుకుంటాం మనం. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కారం ఇవి వేసి కలుపుకోవాలి. దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నాము. ఇప్పుడు టొమాటో ప్యూరీని ఇందులో వేసేయాలి. కొద్దిగా వాటర్ వేసి ఈ మసాలా, ఈ ప్యూరీ అంతా కూడా బాగా ఎగిరేలాగా ఎగిరించాలి. ఇందులో మనం జీడిపప్పు పేస్ట్ వేసుకుందాము. దీనికోసం మనం 10, 15 లేదా 20 జీడిపప్పులు మనం నానబెట్టుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. సో గ్రేవీ అనేది కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసుకుంటున్నాం. మనం 2 ప్యాకెట్ల మష్రూమ్స్ని మనం కట్ చేసి వేసుకుంటున్నాము. ఇవి 2 ప్యాక్స్ మష్రూమ్. ఈ మసాలా అంతా మష్రూమ్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. దీంట్లో వెంటనే మనం సాల్ట్ వేయకూడదు, వేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సాల్ట్ వేయకుండానే ఈ మష్రూమ్స్కి మసాలా పట్టేంత వరకు కొద్దిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు దీనికి మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి కలుపుకుని దింపుకోవాలి. చూసారు కదా, టేస్టీ కాజు మష్రూమ్ కర్రీ రెడీ.